హమాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హిజ్బుల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లాగే హౌతీ తీవ్రవాదులు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేశాల్లో రహస్య సొరంగాలు పెట్టుకుని పైన ఒక నగరం కింద ఒక నగరం పెట్టుకుని ఉగ్రవాదం దర్జాగా సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాటలో ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులు కూడా చేరిపోయారు. తాజాగా దంతేవాడ జిల్లాలో అతి పెద్దదైనటువంటి ఒక సొరంగాన్ని, ఎందుకంటే పోలీసుల మీద ఆకస్మిక అటాక్ జరుగుతున్నాయి, ఆ తర్వాత వాళ్ళు కనిపించకుండా పోతున్నారు. అదేమంటే అంబుష్లో దాటిపోయారు, అది మా తెలివితేటలు అంటారు. అసలు విషయం తాజాగా పసిగట్టింది ఏంటంటే అడవి మధ్యలో వాస్తవంగా రోడ్డేస్తే తప్పంటారు, మంచినీళ్ళ ట్యాంకులు కడితే తప్పంటారు, అక్కడ మౌలిక వస్తువులు కల్పిస్తే తప్పంటారు, అక్కడ సహజత్వం పోతుందంటారు, సెల్ టవర్లు పెడితే తప్పంటారు. ఎందుకంటే వీళ్ళు దర్జాగా తిరగాలంటే అడవిలాగానే ఉంటాయి. అవన్నీ బాగుపడిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనుక మెరుగైన సదుపాయాలు వచ్చేస్తే వీళ్ళని పట్టించుకోరు, కాబట్టి అవి తొక్కిపడేస్తుంటారు. ఇప్పుడు అక్కడ పోలీసులు మొన్నటి ఆపరేషన్ తర్వాత మొన్న పోలీసుల మీద పెద్ద ఎత్తున అటాక్ జరగడం, ఆ తర్వాత రిటాలియేషన్ చేస్తుంటే పారిపోవడం, ఎక్కడా దొరకలేదని వాళ్ళంతా అడుగడుగునా సెర్చ్ చేస్తే తాజాగా ఒక పెద్ద సొరంగమే బయటపడింది. బయటికి చూడటానికి ఒక చిన్న గుంట, పైన 4 కర్రలా కనబడేది. అదేంటంటే ఎలిఫెంట్ ట్రాప్ అనుకున్నారు అందరు. తెర చూస్తే అది ఎలిఫెంట్ ట్రాప్ కాదు, పైకి ఎలిఫెంట్ ట్రాప్ లాగా కనిపించేటటువంటి గ్రౌండ్ లో ఉండేటటువంటి సొరంగం అన్నటువంటి విషయం బయటపడింది. ఇది సంచలనం సృష్టిస్తోంది.